దేవుడా, మాట్లాడే దేవుడా, నీ స్వరము మాకు వినిపించి మమ్మలను హెచ్చరించి మమ్మలకు బుద్ధి చెప్పి మాకు జ్ఞానము కలుగునట్లుగా నీవు మాట్లాడి భయముతో, భక్తితో, విశ్వాసంతో, నమ్మకముతో జీవించున్నట్లుగా మాకు నీవే నేర్పించి నీ మాట వినటానికి వచ్చాము, నీ వద్దకి నేర్చుకోవటానికి వచ్చాము. మాతో మాట్లాడి మమ్మల్ందరినీ ఉద్దేశించి నీ మాటను వినిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ ప్రజలారా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యములో చాలా చాలా సంగతులు రాయబడి ఉన్నవి. ఈరోజు మనమందరము నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాం. నిజమైన దేవుని తెలుసుకున్న ప్రజలు నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తే వారికి అది గొప్ప ఆశీర్వాదం. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని కూడా ఒకవేళ ఆరాధించకపోతే దేవుడు వారి విషయమై చాలా 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 కోపముతో ఉన్నాడని బైబిల్ గ్రంథములో రాసి ఉంది. ఈరోజు మనమందరము తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, పూర్వకాలమందు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలు దేవుని పట్ల వారు ఎలా ఉన్నారు అనే వాక్యం మీద మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము కూడా అదే దేవుణ్ణి నమ్ముకున్నాం. మనము కూడా దేవుని పట్ల ఎలా ఉండకూడదు, దేవుని పట్ల ఎలా ఉండకూడదు, దేవుని పట్ల ఎలా ఉండాలి, ఇది మనము నేర్చుకుంటే చాలా చాలా మంచిది. దేవుని పిల్లలారా, చాలా సంగతులు బైబిల్లో ఉన్నాయి, కానీ మనం కొద్ది నిమిషాలే వాక్యం వింటున్నాం. ఆ కొద్ది నిమిషాలైనా విన్న మాటల్ని పూర్తిగా అర్థం చేసుకొని, అవును దేవుణ్ణి ఎరగని ప్రజలైతే, దేవుణ్ణి తెలుసుకోలేని వారైతే, వారు పాపము చేసినా, వారు అన్యాయం చేసినా, వారు లేకుండా అక్రమ చేసినా, లేకుండే వారు ఇంకా ఏదైనా వారికి ఇష్టమొచ్చినట్లు చేసినా దేవుడు ఒకవేళ సహిస్తాడేమో. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత నీవు ఎలా ఉండకూడదని బైబిల్లో దేవుడు చూపిస్తున్నాడు. అది నువ్వు జాగ్రత్తగా చదువు వస్తే బైబిల్ చెప్పిన వచనాలు చూడండి. మీరు కూడా చదువు రాకపోతే బైబిల్ తెరిచి పెట్టుకొని వాక్యం వైపు చూడండి. ఏమండి, చదువు వస్తే బైబిల్ చూడండి, చెప్పిన వచనాలు చదవండి. చదువు లేని వారైతే బైబిల్ తెరిచి వాక్యము చెబుతున్న వ్యక్తి వైపు చూడండి. అది మీకు మంచిది. దేవుని బిడ్డలారా, మనమందరము ప్రతిసారి చెప్పినది, ప్రతిసారి విన్నదే అన్నట్లుగా కాకుండా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నాకే చెప్పుచున్నాడు,
అని మనము గ్రహించాలి, మనమందరం గ్రహించాలి. నేను కూడా మీతో పాటు ఆలకిస్తున్నాను. నోరు మాట్లాడుతుంది కానీ నా చెవులు ఏం చేస్తున్నాయి? నోరు మాట్లాడుతుంది, నా చెవులు ఏం చేస్తున్నాయి? ఆలకిస్తుందా? అంటే అప్పుడు అర్థం ఏంటి? నేను కూడా మీలాగే ఆలకించవలసిన అవసరత నాకే ఉంది. ఆలకించి ఆ మాటలను నా చెవి ద్వారాగా నా హృదయంలోకి వెళ్తూ ఉండాలి. అప్పుడు ఆ మాటల వలన నేను కూడా గ్రహించి, ఓహో దేవుడు ఇలా చెబుతున్నాడు, ఇలాగ చేయకూడదంట, దేవుడు చెబుతున్నాడు ఇలాగ ఉండాలంట అని నేను కూడా ఆలోచిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము కాడించి చదువుకుంటండి కొన్ని వచనాలు బాగా వినండి. సహోదరులు మనందరం ఎవరము? సహోదరులము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని ఎవరు మాట్లాడుతున్నాడు అంటే, దేవుని ఆత్మ కలిగిన ఒక దైవ సేవకుడు, దైవజనుడు, అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడిన సంగతులు ఇవి. బాగా గమనించండి. ఇందాక చెప్పే, నేను చదువు రాని వారైతే నా వైపు చూడండి, చదువు వచ్చిన వారైతే చదివేటప్పుడు మీరు కూడా చదువుకోండి బైబిల్ని. నేను మాట్లాడేటప్పుడు మాత్రం బైబిల్ చూడవద్దు దయించి. ఎందుకంటే వాక్యము వంట పట్టాలి నీకు, వాక్యము అర్థం అవ్వాలి నీకు. వాక్యం వినకుండా బైబిల్ కాచే చూస్తూ ఉంటే నీకు ఆ బైబిల్ అర్థం కాదు, నేను చెప్పేది అర్థం కాదు. నీ భ్రమ, అలా చూస్తూ ఉంటావు, ఏమీ లేదు అక్కడ. ఆలకించు, ప్రయత్నం చేయి. ఇదిగో ఒక సంగతి చెప్తున్నాడంట. ఏ సంగతో అది జాగ్రత్తగా మనం విందాం. ఈరోజు మనమందరము కూడా వినవలసిన సందర్భమే ఈ వాక్యము. చదువు తర్వాత, అది ఏదనగా, ఎవరంట? మన పితరులు అంటే యెహోవా దేవుని నమ్మిన ప్రజలు, యెహోవా దేవుణ్ణి ఆరాధించే జనులు, ఆ దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు చూసిన వారు, ఆ దేవుని వలన మేలులు పొందినవారు, ఆ దేవుని వలన స్వస్థతలు పొందినవారు, ఆ దేవుని వలన అభివృద్ధిని చూసినవారు. గమనిస్తున్నారా? మన పితరులు అంటే యెహోవా దేవుని నమ్ముకున్న ప్రజలు, లేక మోసే గారి నాయకత్వంలో నడిచిన జనులు. వారి చరిత్ర ఈరోజు దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ఈ చరిత్ర విన్న తర్వాత నీ చరిత్ర ఏంటో నువ్వు కూడా తెలుసుకోవాలని. ఇది అసలు రహస్యం. ఏం బాబు? వారి చరిత్ర ఎందుకు నీకు చెప్తున్నాడంటే, నీ చరిత్ర కూడా ఎలాగుందో నువ్వు తెలుసుకోవాలని, నీవు ఆలోచించాలని, నీవు కూడా ఏమండి గ్రహించాలని దేవుడు ఈ వాక్యము మన ముందుకు తీసుకొచ్చాడు. మన పితరులందరూ మేఘము కింద నడిచారంట, వారందరూ సముద్రంలో నడిచారంట. అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి మాట కదా ఇది. బాప్తిసం పొందారంటే మంచిదా కదా? మంచి మాట. మీరు కూడా బాప్తిసాలు చాలా మంది పొందారు. ఇంకా ఒకరో ఇద్దరో ఉంటారు, కానీ మొత్తం అంతా సంఘం అంతా బాప్తిసాలు పొందిన వారే. బాప్తిసం ఆ రోజు పొందారంట, బాప్తిసము ఈ రోజు పొందాం. ఓకేనా? అంటే మన గురించి ఏమి ఇప్పుడు వాక్యం కాదు, కానీ మన పితరుల గురించి, మన పూర్వీకుల గురించి, అంటే నిజముగా దేవుని నమ్మిన ప్రజలు పూర్వకాలం ముందు ఉన్నవారి గురించి ఈ చరిత్ర, ఇందులో ఉన్న భావాలు మనము తెలుసుకోవటము ఇది మనకు ఎంతైనా మంచిది. బాప్తిసం పొందారు, తర్వాత
అందరూ ఆత్మ సంబంధమైనది కూడా భుజించారు. ఆత్మ సంబంధమైనది కూడా త్రాగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి మాటలు ఇవి. బాప్తిసం పొందారు. ఏవండి, ఆత్మ సంబంధమైన ఆహారము తిన్నారు, ఆత్మ సంబంధమైన పానము కూడా చేశారు. ఇంతవరకు చాలా చాలా బాగుంది. ఎవరంటే వీళ్ళు మన పితరులు, మన పూర్వీకులు, మన పెద్దలు. వారందరూ మనకంటే ముందు దేవుని నమ్మిన వారు. ఇంకా వారు ఏమేమి చేశారో మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. తర్వాత ఏలయనగా బండలోనిది త్రాగారు. దేవునికి స్తోత్రం. ఆ బండ ఎవరంట? యేసు ప్రభువారంట. అంటే యేసు ప్రభువారు ఎప్పటి నుంచి ఉన్నవాడని మనం చెప్పాలి. యేసు ప్రభువారు ఎప్పటి నుండి ఉన్నవాడని చెప్పాలి అంటే ఈ భూమి పుట్టక ముందు కాడి నుంచి ఉన్నాడు, ఈ భూమి పుట్టిన తర్వాత కూడా ఉన్నాడు, ఈ భూమి మీద ప్రజలు విస్తరించి నాటి నుండి ఉన్నాడు. అంటే మన పూర్వీకులందరూ కూడా యేసుక్రీస్తులోదే, యేసుక్రీస్తు నుండే వారు సమస్తమును సర్వమును వారందరూ పొందుకున్నారు. ఎంత గొప్ప మాట చూసారా దేవుని బిడ్డలారా. అందరూ దేవుని మాట విన్నారు, దేవుడు ఇచ్చినది తిన్నారు, దేవుడు ఇచ్చినది త్రాగారు, దేవునితో వారు నడిచారు. ఏమండి, ఎలాగా? ఆత్మ సంబంధమైన ఆలోచనలతో ఉన్నవారు వారు జీవితాలలో ఎలాంటి నిర్ణయం చేయబోతున్నారు, వారు నడిచే నడవడికలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, వీళ్ళందరూ కూడా చూడండి దేవుని బిడ్డలారా ఎలాంటి ఏమండి పరిస్థితులకు దిగజారుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. బాప్తిసం పొందారు, బండరోజు తాగారు, పానీయం తిన్నారు, అన్ని మంచి పనులు చేసిన వారు ఏం చేస్తున్నారు? ఇంకా వారిలో ఎక్కువ మంది ఎవరికి ఇష్టలు కాదంట. ఏమైంది? వాళ్ళకి నష్టం జరిగిందంటారా? ఏమైంది? వాళ్ళకి లాభం రాలేదంటారా? ఏమైంది? వారికి రోగం తగ్గలేదంటారా? ఏమైంది? వారికి దేవునికి ఇష్టలు కాలేదంట. ఏమైంది బాబు చెప్తారా? ఏమైంది? దేవుణ్ణి నమ్మిన వారేనా? దేవుణ్ణి ఆరాధించేవారేనా? దేవుడు ఇచ్చింది తిన్నవారేనా? దేవుడు ఇచ్చింది త్రాగిన వారేనా? మరి అన్నీ చేసిన వారు ఏం చేశారు? వీళ్ళు ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. ఏమిటి? దేవునికి ఇష్టం లేని వాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా నీకు వాక్యం చూపిస్తాను, బాగినండి. దేవునికి ఇష్టం లేని వారంట బాప్తిసం పొందిన వారే కదండి, ఆత్మ సంబంధమైన తిన్నవారే కదండి, యేసుక్రీస్తు అనే బండలోనిది త్రాగిన వారే కదండి. దేవునికి మరలా వీళ్ళు ఏం లేదంట, ఇష్టలుగా ఉండలేదంట. ఏమిటి వీళ్ళు చేసేది? ఏమిటో ఇది చేసేది చూడండి ఒకసారి. 78వ కీర్తన 21వ వచనం చదవండి. 21వ వచనము గమనించండి. యెహోవా ఈ మాట విని కోపగించాడంట. ఎవరి మీద కోపము దేవునికి? ఏం బాబు, ఎవరి మీదంట దేవునికి కోపం వచ్చిందంట? అదిగో దేవునికి ఇష్టలుగా ఉండలేని వారి మీద
దేవుని కోపం వచ్చిందంట. దేవుని కోపం ఎందుకు వస్తుంది? దేవుని కోపము దేవునికి ఇష్టలుగా జీవించకపోతే, దేవునికి నచ్చిన పని చేయకపోతే, దేవుడు చెప్పిన దాన్ని ఆలకించకపోతే, దేవుడు ఇచ్చిన దాన్ని నీ జీవితానికి అన్వయించుకోకపోతే దేవునికి ఏమొస్తుందంట? కోపం వస్తుందంటండి. కోపం పుట్టిస్తున్నారు ఆ ప్రజలు. దేవుని మనస్సును బాధ పెట్టారు ఆ జనులు. దీవించిన దేవుణ్ణి, ఆశీర్వదించిన దేవుణ్ణి, ఆరోగ్యం ఇచ్చిన దేవుడిని, అభివృద్ధి పరిచిన దేవుడిని మన్నా పెట్టి ఆ 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించిన దేవుణ్ణి, ఎండ తగలకుండా మేఘస్తంభము, చీకటి అనుకోకుండా రాత్రి అనుకోకుండా వెలుతురునిచ్చే అగ్ని స్తంభములో నడిపించిన దేవునికి ఏం పుట్టించారంట? కోపము పుట్టించారంట. కోపం వస్తే ఏం చేస్తావు నువ్వా? నేను లాజర్ గారు, నీకు కోపం వచ్చింది, ఏం చేస్తావు? మరియమ్మ గారిని ఏం చేస్తావు? వండిస్తావా? వండివా? కోపం వచ్చేసింది. అవునే కదా? మీరైతే, నేను మాత్రం కోపం వస్తే మాత్రం నేను ఎవరిని ఇంట్లో ఉండనివ్వను. నాకు అంత కోపం. నిజం, వాస్తవం ఇది. దేవుని బిడ్డలారా, నాకు కానీ కోపం కానీ తెప్పించారా మా ఇంట్లో ఎవరైనా, నేను వారితో మాట్లాడను. వారు ఏ పని చేసినా నేను ఇష్టపడను. ఇది వాస్తవం, ఇది నిజం. ఇది మీ కోపాలు వస్తాయి రావుగా నాకు తెలియదు. లాజర్ గారికి కోపం వచ్చినట్లేదు. ఏం పెట్టినా తినేసేటట్టు ఉన్నాడు. మరియమ్మ గారు ఏం వండి పెట్టినా తినేసేటట్టు కనపడుతున్నాడు, కానీ కోపం వచ్చినట్టు కనపడట్లేదు. కోపం వచ్చే మనుషుడు ఏం చేస్తాడంటే చాలా తీవ్రంగా ఉంటాడు. ముఖము మారిపోద్ది, ఉద్రేకం పెరిగిపోద్ది, దొరికితే చంపేయాలని చూస్తాడు. కోపం వచ్చినట్టు ఏం చేస్తాడంటే ఏదో కీడు, ఏదో నష్టము కలిగిస్తాడండి. దేవునికి కూడా కోపము తెప్పించారంట. దేవునికి కూడా కోపం ఎందుకు వచ్చింది అంటే, ఈ మాటను జాగ్రత్తగా మీరు వినాలి. ఈ మాటని మనమందరం కూడా జాగ్రత్తగా విన్నట్లయితే మనము కూడా ఒక మంచి విషయాన్ని తెలుసుకుంటాము. ఏమండి? 2వ వచనం చూడండి, 22వ వచనము. వారి దేవుని యందంట ఏముంచలేదంటమ్మా? దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఆ బాప్తిస్మం పొందినవాడు దేవుని యందు నమ్మిక ఉంచలేడా? బల్లారాధన పాల్గొన్నవాడు ఏమండి? దేవుని యందు నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఎందుకు పాల్గొన్నాడు? ఇవన్నీ బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావు? ఏమండి? బాప్తిస్మం కూడా తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ కొండలెక్కుతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొండలెక్కుతున్నారండి. బాప్తిస్మం పొందినవాడు దేవునికి కోపం పుట్టిస్తున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇదిగో వాక్యం చూపిస్తుంది. ఏమండి? దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. రోమీలకు రాసిన పత్రిక అలా పట్టుకో. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కటి పట్టుకొని చదువుతారు కానీ నాకు అందిద్దురు కానీ. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 1:28 వచనం కూడా చదువుతారు ఒకసారి. మరియు చూడండి, మరియు వారు అంటే ఎవరిళ్ళు? మన పితరులు, దేవుని నమ్మిన ప్రజలు, పూర్వకాలమందు బాప్తిస్మం పొందినవారు, పూర్వకాలమందు బల్లారాధనలో పాల్గొన్నవారు, పూర్వకాలమందు దేవునిని వెంబడిస్తూ నడుస్తున్నామని చెప్పినవారు. ఏమండి? వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనీయలేదంటండి బాబు. ఎంత ఘోరం అండి ఇది. ఆలోచిస్తున్నారమ్మా? జాగ్రత్త. పూర్వీకులను ఉద్దేశించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఈరోజు నీ జీవితము కూడా ఇలాగగానుందా?
నీ బ్రతుకు కూడా ఇలాగాని కనబడుతుందా దేవునికి? అయితే ఆయన కోపగించుతాడు. కోపపడ్డాడంటే అయినా కానీ నీ పని ఏమవుతుందో నీకు తెలియదు. ఏమండి, దేవుడు కోపపడాడు. ఒకసారి కోపపడినప్పుడు ఏమి చేశాడు భూమి మీద అంటే చాలా వాక్యాలు ఉన్నాయి. ఉదాహరణకి సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల మీద దేవుడు కోపం చూపాడా, ప్రేమ చూపాడా? కోపం చూపాడు. దేవుడు కోపపడితే ఏమయ్యా దేశాలు? అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. ఒక్క పురుగు కూడా బ్రతకలేదు, ఒక్క మనిషి కూడా బ్రతకలేదు. ఏమండి, మీకు చిన్న సన్నివేశాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. చూపిస్తానంటే కాదు కానీ వినిపిస్తాను, ఆలకించండి. మొన్న పోయిన వారములో ఏమండి విమానం ఎక్కి వారు స్వదేశానికి వెళ్ళాలనో లేక బ్రతుకుదరు నిమిత్తము జాబు కోసం వెళ్ళాలనో సుమారు 242 విమానం ఎక్కారు. ఆ విమానం ఏమైందంటే ఇక్కడ ఉన్న విమానం ఇలాగ లేచింది, గాల్లోకి లేచి అలాగా వెళ్ళింది, కీర్తివారిపాలెం వెళ్ళింది. అంతే. కీర్తివారిపాలెం వెళ్ళబడికి అక్కడ ఏమైంది? కూలిపోయింది. కూలిపోయిన వారు ఆ విమానంలో ఉన్న జనము ఒక్కడైనా బ్రతికాడా? ఏమండి, మీరు చూడలేదు కదా, అది చూసిన వారు అందరికీ తెలుసు, చూడలేని వారికి చెప్తున్నా వినండి. మొన్నే పోయిన వారంలోనే విమానం ఎక్కారు. సరదాగా టిక్కెట్లు తీసుకొని ఒక్కోడికి 2,000, ఒక్కోడికి 5,000, ఒక్కోడికి 20,000 టిక్కెట్ తీసుకొని విమానం ఎక్కారండి. ఎందుకు కాలిపోయారు వాళ్ళందరూ అంటే విమానము యాక్సిడెంట్ అయింది, కూలిపోయింది. కూలిపోవడం వల్ల మంటలు చెలరేగాయి. మంటలు చెలగరటం వలన అందులో ఉన్న వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు. అంటే దేవుని ఉగ్రత, దేవుని కోపం వస్తే నువ్వు ఏమవుతావు అన్న సంగతి బైబిల్ చూపిస్తుంది. దానికి ఉదాహరణగానే సొదొమ గొమొర్రా ప్రాంతాలను చూపించాను. ఇప్పుడు వీళ్ళ మీద కూడా దేవునికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు. ఎవరిళ్ళు? దేవుని నమ్మిన వారేనా అంటే నమ్మిన వారే. నమ్మిన వారి విశ్వాసం ఎందుకు ఉంచారండి? ఆలోచించండి. ప్రభుని నమ్ముకున్నావు నువ్వు నేను, మరి దేవుని యందు విశ్వాసం ఉంచవా? ఉంచుతాం కదా. ఏమో మనకే ఏం తెలుస్తుంది, విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది. అసలు నీకు విశ్వాసం అంటే ఏంటో తెలాలి కదా. ఆ విశ్వాసం దేవుని యందు ఉంచావని నీకు అర్థం అవ్వాలంటే ముందు నువ్వు విశ్వాసంలో ఉన్నావో లేదో నీకు అర్థం కాకపోతే విశ్వాసం ఎవరి మీద పెడతావు? వాక్యం చూసుకోండి. ఈరోజు దేవుడు ఏమండి గతంలో జరిగిన సన్నివేశాల్ని బైబిల్లో రాయించి పెట్టాడు. బైబిల్లో రాయించి పెట్టడానికి గల కారణం ఏంటంటే వచ్చే తరాల వారు ఈ వాక్యాల్ని చదవాలా. ఎందుకు చదువుకోవాలంటే వారు బాప్తిసం పొందిన వారు, వారు బల్లారథలో పాల్గొన్నవారు, వారు దేవుని యొక్క రక్తమును కూడా త్రాగిన వారు. కానీ తిన్నారు, త్రాగారు, కానీ దేవునికి ఇష్టలుగా లేరంటే ఏంటి కారణం అంటే విశ్వాసము ఉంచలేదంట. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం వలన దేవునికి ఏం పడుతుంది? కోపము. ఉగ్రుడై వస్తున్నాడు, ప్రేమతో రాడిక. ఏమండి, వచ్చి ఆయన ఎలా వస్తున్నాడని ఉంది బైబిల్లో? ఉగ్రుడై ప్రేమతో నిన్ను పలకరించడానికి, ప్రేమతో నిన్ను క్షమించడానికి, ప్రేమతో నిన్ను సంకన ఎత్తుకోవడానికి రావట్లేదు. ఇక వచ్చేవాడు కత్తి చేత పట్టుకొని వస్తున్నాడు, ఖడ్గము. ఎందుకు? ఇదిగో విశ్వాసం ఉంచలేని వారిని, నా మాటలకు హృదయములో చోటివ్వలేని వాడిని నేను తప్పనిసరిగా హతమార్చాలి, వారిని ఖండించాలి అని దేవుడే, ఆయన సర్వాధికారి అయిన యేసు ప్రభువే భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. నువ్వు జాగ్రత్త, నేను జాగ్రత్త. విశ్వాసులమైతే విశ్వాసం ఉంచాలి దేవుని మీద.
భక్తిపరులమైతే దేవుని పట్ల భక్తి కనపరచాలా. దేవుని నమ్ముకున్న వారమైతే దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఉండాలా. ఇది నీవు తెలుసుకోవాలా. ఈరోజు నువ్వు గ్రహించాలా. ఎంతకాలం నుంచి నువ్వు వాక్యం వింటున్నావో నాకు తెలియదు, ఎంతకాలమైందో నువ్వు ప్రభు నమ్ముకొని నాకు తెలియదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు తెలుసుకోవాలా. ఇదిగో పూర్వం ఇలా జరిగింది. పూర్వకాలం మందు వారు విశ్వాసులైన వారే విశ్వాసం ఉంచలేదంట దేవుని మీద. క్రైస్తువులు అనబడిన వారే దేవుని నమ్మలేదంట. ఏమండి, ఇశ్రాయేలు అనే పేరుతో ఉన్నవారే వాక్యమునకు హృదయములో చోటు లేదంట. అందుకు దేవుడు వారిని ఏం చేశాడు? ఏమండి, ఆలోచిస్తున్నావా? ఏం బాబు, ఆలోచిస్తున్నారా? ఏమి చేశాడు? ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలా. దేవాది దేవుని యొక్క మాటలు వినకుండా మీరు తిరుగుబాటు చేశారు. దేవుని మీద విశ్వాసం ఉండకుండా వ్యతిరేకించారు. దేవుని యొక్క వాక్యమునకు చోటు ఇవ్వకుండా హృదయాలు కఠినము చేసుకున్నారు. అందుకు దేవుడు ఏం చేయాలని కోపడ్డాడు వాళ్ళ మీద. ఏం బాబు, ఏమి చేయాలని వారి మీద కోపడ్డాడు? ఇప్పుడు చదవండి కొరింథీ పత్రిక. మరలా కొరింథీ పత్రిక చూడండి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కాబట్టి అరణ్యములో వారందరూ ఏమయ్యారంట అంటే ఏంటి? చంపబడ్డారు. ఎవరు చంపేశారు చెప్పాలి మీరు? ఎవరు చంపారు? కోపముతో ఉన్న దేవుడే తాపకరమైన సర్పములను పంపించి ఒక్కొక్కడిని కాటి వేయండి, పాము యొక్క విశ్వము శరీరంలోకి వెళితే మనుషుడు చచ్చిపోవాలా అన్ని దేవుడు ఏం చేశాడు? అర్థమైందా? మరి ఈ వాక్యాలు విన్న తర్వాత నువ్వు నేను ఎలా ఉండాలి? బాప్తిసం పొందాం సముద్రంలో కదా, పేరు మార్చుకున్నాం మనము, మంచిది. బల్లారాధనలో కూడా పాల్గొంటున్నావు, మంచిది. క్రీస్తు రక్తం అనే ద్రాక్షరసం త్రాగుతున్నాం, మంచిది. మరి దేవునికి ఇష్టలుగా ఉంటున్నావా? ఇది తెలియాల. అన్నీ జరుగుతున్నాయి, అన్ని కార్యాలు చేస్తున్నాం, రైట్, మంచిదే. కానీ మరి దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టంగా ఉండటం ఏంటి? ఏమండి, బైబిల్ పట్టుకో చర్చికి వచ్చేస్తే ఇష్టమేనా దేవునికి? బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చేస్తే దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా చెప్పాలి. మీరు ఇష్టపడలేదా? మరి ఏం చేస్తే నిన్ను ఇష్టపడతాడు? మరి బైబిల్ పట్టుకోవచ్చావు ఇష్టపడలేదంటున్నావు. మరి దేవునికి అది ఇష్టం లేకపోతే మరి ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? అది తెలుసుకోవాలా లేదా? ఇప్పుడు బైబిల్ చేత్తో పట్టుకోవచ్చితే ఇష్టం లేదు దేవునికి. ఎందుకంటే బైబిల్ తెరవు, బైబిల్ చదవు, బైబిల్ చూడవు, బైబిల్ మాట వినవు. అందుకు దేవుడు ఇష్టపడట్లేదు నిన్ను. మరి ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడు? ఏమి చెయ్యాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఈరోజు? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన పూర్వీకులందరూ నాశనం అయిపోయారు. ఇంకా వాళ్ళ చరిత్ర చెప్పినా వ్యర్థమే కాబట్టి నేను ఇంతటితో ఆపేస్తున్నాను కదా. మన పూర్వీకులందరూ సంహరించబడ్డారంటే చంపబడ్డారు. ఎవరు చంపేశారంటే దేవుడే చంపేశాడు. దేవుడే. ఎందుకు? కోపం పుట్టించారు దేవునికి. ఏమి చేస్తే దేవునికి కోపం పుడుతుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ మనమే అనుకుందామండి, ఉదాహరణకు మనమే పూర్వీకులు అనుకోండి, కాసేపు మనమే పూర్వీకులము ఇశ్రాయేలము అనుకోండి. అంటే దేవుడు కోపపడే పని ఏం చేసావు నువ్వు? దేవుడు ఎక్కువగా కోపపడే పని ఏంటో చెప్పనా? విగ్రహారాధన. విగ్రహములను పూజించటము దేవుడు అస్సలు సహించడు. సృష్టికర్తకు
ఏమండి, వ్యతిరేకముగా సృష్టమును పూజిస్తున్నా, నేను సహించను. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమండి, నీకొక పురుషునిచ్చాను, నీకొక స్త్రీనిచ్చాను, వీళ్ళిద్దరిని వదిలేసి నువ్వు పరాపురుషులెంబట పరిగెడుతున్నావు వ్యభిచారము చేయటానికి. దేవుడు సహించలేని కార్యాలు ఇవి. దేవుడికి కోపం పుట్టించే పనులు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. దేవుని బిడ్డలారా, ఆలోచించుకోండి. ఇలాంటి పనులు చేసేవారంటే దేవునికి అసహ్యము. ఇలాంటి గుణాలు కలిగి ఉన్నవారంటే దేవునికి ఇష్టం ఉండదు. వారి మీదే దేవుడు ఎక్కువగా కోపపడతాడు. వారిని హతమార్చాలని చూస్తున్నాడు. ఒక సమయం ఇస్తున్నాడు నీకు. ఆ సమయం వచ్చినంత వరకు నువ్వు అలా చేస్తానే ఉండు. నీ కాళ్ళకి అడ్డమ లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉండు. దేవుడు రాగానే నీ మీద పడుతుంది ఆయన ఉగ్రత పడితే తప్పించుకుంటావా? ఆయన కోపం నీ మీదకు రగులుకుంటే నువ్వు తప్పించుకుంటావా? తప్పించుకోలేము. దేవుని బిడ్డలారా, దేవుడు సంతోషించే పని ఈరోజు మనము తెలుసుకోవాలి. ఏం పని చేస్తే దేవుడు సంతోషిస్తాడు? ఏ పని చేయమని దేవుడు వాక్యపూర్వంగా చెబుతున్నాడు? నువ్వు ఏ పని చేయాలి? ఈ భూమి మీద ఉన్నవారులారా, ఇంకా సజీవులుగా బ్రతుకు ఉన్నవారులారా, మీరైనా నేనైనా ఎవరమైనా సరే మన పితరుల వలె, మన పూర్వీకుల వలె తిరుగుబాటు చేయకూడదు. దేవుని మీద నుండి మనసు తప్పించుకోకూడదు. దేవుని వాక్యాన్ని నిరాకరించకూడదు. నీవు ఇప్పుడు ఏం చేయాలో జాగ్రత్తగా వాక్యాన్ని నువ్వు చూసుకో. దేవుడు చూపిస్తున్నాడు, బైబిల్ గ్రంథంలో ఉంది, చూపిస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి బైబిల్ గ్రంథాన్ని. చూచారా? చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. దేవుడికి ఇష్టమైన పని ఏంటో బాగా గమనించాలి. నేను పాపము చేసితినని అంటున్నారా? ఎవరంటున్నారమ్మా? దావీదు నాతానుతో అంటున్నాడంట. దావీదు ఏం చేశాడంట? ఎవడన్నా చెప్పుకుంటాడా? బుద్ధి లేనివాడు ఎవడన్నా చెప్పుకుంటాడు? ఏమయ్యా, ఎవరైనా చెప్పుకుంటారమ్మా? ఈయనకి బుద్ధి లేదనుకుంటా. ఎవరికి? దావీదుకి బుద్ధి లేదు. మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు ఈయన? సేవకుడికి చెప్పొచ్చా? దాచిపెట్టాలా? సేవకుడికి చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా ఇలాంటి మాటలు? అసలు చెప్పొచ్చా? పాపం చేశాను నేను అని ఊరని చెప్తాడు ఎవడైనా? ఈయన బుద్ధి లేనాడు కదా. మనం ఎవరు? పాపం చేస్తే దాపెడతాం, పాపం చేస్తే దాచిపెడతాం, పాపానికి ముసుగేసేసి కప్పేసి కనబడనీయకూడదు, ఎవరికి తెలనీయకూడదు. తెలిస్తే చాటేస్తారేమో. ఏమి చేసిన వాడు? పాపము చేసాడంట దావీదు. ఆయనకి ఆయన ఒప్పుకుంటున్నాడండి కదా. ఆయనకి ఆయన ఒప్పుకొని పాస్టర్ గారికి చెప్పేస్తున్నాడు. పాస్టర్ గారు, నాతాను ప్రవక్త అంటే ఎవరు అనుకుంటున్నారు? పాస్టర్ గారు ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో ఆ తర్వాత సంగతి. అయితే ముందు దావీదు ఏం చేస్తున్నాడు? పాపాన్ని చెప్పేస్తున్నాడు. నాతాను ప్రవక్త గారు, అయ్యా నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను అతిక్రమ చేశానయ్యా, నేను ఏం చేయమంటావు పాస్టర్ గారు అని అడిగేవాడు ఉన్నారమ్మా? అడగవు. పాస్టర్ గారు తెలిస్తే వాక్యంతో కొట్టేస్తాడు. పాస్టర్ గారు కానీ తెలిస్తే వాక్యంతో చంపేస్తాడు. నీ నీ పనికి మాలి బుద్ధిది వాక్యంతో చంపేస్తాడా? ఎందుకు చంపేస్తాడు? అవునా? దేవుని బిడ్డలారా ఆలోచించండి.
వాక్యమైన దేవుడు మాట్లాడతాడు. నువ్వు తప్పు చేసుంటే నిన్ను హెచ్చరిస్తాడు. నువ్వు పాపము చేసుంటే నేను హెచ్చరిస్తాడు. ఏమండి, నువ్వు అతిక్రమలు చేసుంటే నేను హెచ్చరిస్తాడు. ఎందుకు? నువ్వు సరి చేసుకుంటావని, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావని, నీ తప్పును నువ్వు తప్పించబడతావని. మరలా నేను నిన్ను దీవించాలి కదా, మరలా నేను నిన్ను ఆశీర్వదించాలి కదా, మరలా నిన్ను అభివృద్ధి పరచాలి కదా. ఎప్పుడు చేస్తాను ఈ పని అంటే నీ పాపమును నువ్వు ఒప్పుకున్నప్పుడు. దావీదు గారు పాపము చేశాను ప్రవక్త గారు అన్నాడు. మరి పాపము చేస్తే నీకు శిక్ష పడుతుంది అనాలా? పాస్టర్ గారు ఏమనాలా? ఏ దావీదు, నువ్వు పాపం చేస్తే నువ్వే చెప్పావు, నాకు తెలీదు. పాపము చేశానని నీకు నువ్వే చెప్పావు, నాకు తెలీదు. నువ్వు చేసావనేదో నాకు చూడలేదు నేను. ఏమండి అంటున్నాడా? ఏమంటున్నాడు జాగ్రత్తగా వినండి. నాతాను అంటున్నాడు, ఇప్పుడు నీవు సావకుండినట్లు దేవునికి స్తోత్ర. చూడండి, పాపము చేశానని దావీదంటే నాతాను ప్రవక్త గారు ఏమంటున్నాడు? నీవు సావకుండునట్లు నీ పాపమును యెహోవా దేవుడు ఏం చేశాడు? పరిహరించాడంటే అర్థం, పరిహరించాడంటే అర్థం నీ పాపాన్ని తొలగించేస్తున్నాడు. ఏమి? ఎందుకు పాపాన్ని దేవుడు తొలగిస్తున్నాడు? పాపాన్ని ఎందుకు తొలగిస్తున్నాడు దేవుడు? లేక పాపము చేసే వ్యక్తిని ఎందుకు దేవుడు క్షమిస్తున్నాడు? పాపము చేసిన వ్యక్తిని ఎందుకు మళ్ళా దీవించడానికి ఇష్టపడుతున్నాడు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇప్పుడు చెప్పండి మీరు, ఎందుకని దావీదు పాపాన్ని దేవుడు పరిహరించాడు? ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటున్నావా? నీ మనసులో పాపం, నీ తలంపుల్లో పాపం, నీ క్రియల్లో పాపం, నీ ఆలోచనలో పాపం, నీ కంటి చూపులో పాపం. ఎన్ని పాపాలు ఉన్నాయి నీ దగ్గర? ఎన్ని పాపాలు ఉన్నాయి నీ దగ్గర? జాగ్రత్త. లేకపోతే వారికంటే నువ్వేం గొప్పదానవు కాదు, గొప్పవాడు కాదు. లేకపోతే తొక్కుపడేస్తాడు దేవుడు, తొక్కుపడేస్తాడు దేవుడు. నేను ప్రకటిస్తున్నా, నా దేవుడు రోషము గలవాడు, పౌరుషము గలవాడు. ఎంతైతే ప్రేమించే నిన్ను మొదటి దినాల్లో చెప్పాడో అంతకంటే 100 రెట్టింపులు నిన్ను శిక్షించడానికి ఉగ్రుడై రాబోతున్నాడు. ఆయన రాకముందే నువ్వేం చేయాలా? నీ పాపాన్ని ఒప్పుకో, దాచిపెట్టకో. చెప్పు పక్కన్న సహోదరికి, పక్కన్న స్నేహితుడు చెప్పు, నేను పాపం చేశాను తమ్ముడా, నేను పాపం చేశాను చెల్లా, ఏదో అలా జరిగిపోయింది ఆ రోజు, ఏదో అలా జరిగిపోయింది ఆ రోజు. ఒప్పుకుంటావా? ఒప్పుకుందామా? ఒప్పుకుంటేనే నువ్వు దీవించబడటానికి అవకాశం ఉంది. ఒప్పుకోకపోతే నీకు పెద్ద ప్రమాదం ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. ఏం బాబు? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడానికి అవకాశం లేదు. జాగ్రత్త. పాపములను దాచిపెడుతున్నావా? దేవుడు ఇష్టం లేని పాపము చేస్తున్నావు నువ్వు. దేవునికి అయిష్టమైన పాపాలు చేస్తున్నావు అంటున్నాడు ఆత్మదేవుడు చెప్పుచున్నాడు. ఈరోజు తప్పగా నువ్వేం చేయాలా? నీ పాపము నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏమవుతుందా? పాపము అది మట్టుకైతే పక్కకు పోద్ది. ఒప్పుకున్నావు కాబట్టి ఆ పాపానికి శిక్షించే దేవుడు ఉన్నాడు, ఆ పాపానికి శిక్ష ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఏమండి, పాపివు నువ్వు. నీ పాపాన్ని ఏం చేసావు? ఒప్పుకున్నావు. ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీలో ఉన్న పాపాన్ని తొలగిస్తాడు, నిన్ను ఆ తర్వాత దీవిస్తాడు.
దేవుని చేత దీవించబడాలంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దేవుని చేత అభివృద్ధి పొందాలంటే తప్పనిసరిగా భూమి మీద నివసిస్తున్న నీవే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో. దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమండి, ఒకరోజు యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అమ్మాయిని తరుముకుంటూ వచ్చారు. ఆమె ఏం చేసిందని వాళ్ళు చెప్తున్నారు? పాపము చేసిందండి. ఈమెను పాపం చేస్తా పట్టబడింది, ఈమె రాళ్ళతో కొట్టి చంపేయాలి అలాగని బైబిల్లో రాసుంది, నువ్వేం చెప్తావో అలాగన్నారు యేసుప్రభు వారిని. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? మీలో పాపము చేయనివాడు ఎవడైనా ఉంటే రాయి తీసి కొట్టండి ఆమెని, చంపేయండి ఆమెని అన్నాడు. అని ఆయన మట్టికి ఆయన వంగి నేల మీద ఏదో రాస్తున్నాడు. ఆ రాసే అక్షరాలన్నీ మనుషులు పాపాలే. ఏమో అర్థమవుతుందా మీకు వాక్యం? ఆయన ఏలుతో ఏదో రాస్తున్నాడు భూమి మీద. వాళ్ళందరూ గుంపుగా నిలబడి వాళ్ళు చూసారా, అరే రాస్తున్నాడు, నా పాపం రాస్తున్నాడు, నా పాపం రాస్తున్నాడు, నా పాపం రాస్తున్నాడు, అరే నేనంతా మనందరూ పాపులరా, అరే రాసేస్తున్నాడు ఆయనని ఒక్కడు కూడా రాయకుండా పారిపోయారు. అంటే అప్పుడు ఏమైంది? అందరూ పాపము చేశారే తప్ప వారి పాపాలను వారు గుర్తు తెచ్చుకోలేదు. ఎదుటి వ్యక్తినే పాపి అంటున్నారే తప్ప నేను పాపిని ఎలాగని ఒప్పుకుంటలేదు ఈ మనుష్యుడు. జాగ్రత్త, ఎదుటి వారిని నిందిస్తున్నావే తప్ప నువ్వు నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందా? నీ పాపము నీలో నుంచి తొలగిపోయిందా? ఇది నువ్వు అర్థం చేసుకో. స్నేహితులారా, ఈరోజు ఈ వాక్యపరంగా దేవుడు చెప్తున్నాడు, మనం అర్థం చేసుకుందాం. మనం ఎవరు కూడా పాపము లేనివారుగా అయిపోయామా? ఏమండి, పాపము లేనివారా ఉన్నవారు? మనం గట్టి చెప్పండి అందరూ. పాపం ఉన్నవారమా లేనివారమా? ఉన్నదా పాపము? ఉందా? అందరిలో ఉన్నాయా? మరి ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏ రోజైనా నీ ముఖానికి మోకరించినప్పుడు నేను పాపిని ప్రభు అని ఒప్పుకుందా? జరిగిందా? ఇది మోకరించి ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనలో నేను పాపిని ప్రభు, నీకు తెలియకుండా నేను ఏ పాపమో చేసే ఉండొచ్చు, నీకు తెలిసే ఉంటుంది, నాకెవరు చెప్పరు కానీ నేను కూడా ఎవరికి చెప్పట్లేదు కానీ నాలో పాపము గూడు కట్టుకుని ఉంటుంది ప్రభా అని ఏ రోజైనా నీ ప్రార్థనతో దేవునికి చెప్పేవా లేదా? ప్రార్థన మాత్రం గంట చేస్తావు, పాపం ఒప్పుకోవు. పాపాల గురించి అసలు నీ మనసులకే రాదు. అలాగైతే దేవుడు నీ మీద కోపడుతున్నాడు. అలాగైతే మన మీద దేవుడు కోపడుతున్నాడు. ఆయన కోపము నిలిచి ఉంటుంది. ఆయన కోపం ఉంటే మనం వర్ధిల్లలేము. ఆ కోపం ఉంటే మనం దీవించబడలేము. దేవుని కోపము చల్లారాలా? దేవుని కోపం ఇవ్వాలా? చల్లారాలా? ఏమండి, ప్రార్థన చేసే మనుషులుగా మొట్టమొదట ముందు నువ్వు ఏం ఒప్పుకోవాలా? పాపములు ఒప్పుకోవాలా. ఉదాహరణకి దానియేలుని అతను పాపము చేసినట్లు ఎక్కడైనా రాసిందా బైబిల్లో? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి అమ్మా. దానియేలు అన్న వ్యక్తి ఎక్కడ కూడా పాపము చేసినట్లుగా లేదు. కానీ దానియేలు మోకరించి ప్రార్థన చేస్తే ఏం ఒప్పుకుంటాడు? చూడండి, ఆయన మనసులో చూడండి. బైబిల్లో అయితే ఎక్కడా లేదు దానియేలు పాపం చేసినట్లు, ఎక్కడా లేదు. బైబిల్ అంతా చదివాను, దానియేలు గురించి అన్ని గ్రంథాలు చదివాను, ఎక్కడా పాపం చేసినట్లుగా లేదు దానియేలు. కానీ దానియేలు మోకరించి ప్రార్థన చేస్తే ఏమంటాడు? ముందు, దేవా నా పితరుల పాపం లేక నా పాపం ఏదైనా ఉంటే ముందు పాపాన్ని తొలగించు ప్రభువా. అది నిజమైన విశ్వాసం, అది నిజమైన క్రైస్తవుడు. అలాగా నిజముగా దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు మొట్టమొదట ప్రార్థన ప్రారంభించగానే పాపములు గుర్తుకు రావాలా. చేసినది ఏదైనా ఉంటే క్షమించు ప్రభు అలాగని ప్రభు దగ్గర ప్రాధాయపడి అడగాల. అది విశ్వాసము. అంతేగాని ఎన్ని పాపాలు చేసినా లోపల దాచిపెట్టేస్తావు. ప్రభా తండ్రి నాయన దీవించు, ప్రభా తండ్రిని కాపాడు, ప్రభా తండ్రి నాతో రా, ప్రభా తండ్రి చీరలెత్తను నాతో నడిచిరా. ఇదా నీ బతుకు ప్రార్థన? ఈ ప్రార్థన అంటే చేస్తా
ఏ ప్రార్థన చేయాలా? ఏమండి ఒకడు అంటున్నాడు చూడండి, ఏమండి లూకాసు వార్తలో ఒక ఆయన ఉన్నాడు, ఏమండి ఒక చిన్న కుమారుడు అని అంటారు అతన్ని. అతడు అంటున్నాడు వాడికి బుద్ధి వచ్చినప్పుడంట, వాడికి ఏం జ్ఞాపకం వచ్చిందంట, వాడికి బుద్ధి వచ్చిందంట. అది చూడండి ఎలా ఉంది. బుద్ధి రాకపోతే ఒకవేళ తప్పుడు అనుకోవచ్చు. ఏమొచ్చిందని బైబిల్లో రాసి ఉంది? బుద్ధి వచ్చినప్పుడు అంట. బుద్ధి వస్తే జ్ఞానం గలవాడు కదండి. అంటే ఏంటి అర్థం? మీరు బాగా గమనం చేసుకోండి. ఈ వాక్యంలో ఒక మంచి మాట మీకు చూపిస్తాను. లూకాసు వార్త తీయండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంది కదా, వాడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చినప్పుడు. మీరు గమనించండి, బుద్ధి వచ్చినప్పుడు నిజముగా వాడికి ఏమి జ్ఞాపకం వచ్చింది మైండ్లోకి? చూడండి, ఆడికి బుద్ధి వచ్చినప్పుడు అంట వాడి మనస్సు ఏం తట్టిందంటే, నేను ఘోరమైన పాపములో ఉన్నాను, నేను ఘోరమైన పాపము చేసి ఉన్నాను, దేవా తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేశాను. ఎప్పుడు వచ్చింది ఈ మాటిడికి? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి లేనప్పుడు గుర్తు రాలేదు ఈ పాపం. బుద్ధి రాకముందు వాడికి ఈ పాపాలు గుర్తు రాలేదు. తాగు, తిను, చంతులే, గంతులే అనుకుంటూ తిరిగాడు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఏమొచ్చిందంటే వీడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు అనే మాట, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను. ఒప్పుకుంటున్నావా సహోదరి? సహోదరులారా ఒప్పుకుందామా? నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను లాజరు అని ఒప్పుకోవచ్చా? నేను ఒప్పుకోవచ్చా? ఒప్పుకోవాలి. నేను పరలోకమునకు విరోధమైన పాపం చేశాను లాజరు, దేవునికి కోపం పుట్టించే పాపం చేశాను బాబూజీ అని ఒప్పుకోవచ్చా? ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. బైబిల్లో లేదా? బైబిల్లో లేదమ్మా? యాకోబు పత్రికలో లేదా మాట? మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి, చెప్పుకోండి. వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, అబద్ధం ఆడినా, మోసం చేసినా, అక్రమం చేసినా, అన్యాయం చేసినా, నీ ఇలాగ చేసినలాగా నీ భార్యకు చెప్పొచ్చే, ఇలాగ చేసినలాగా నీ భర్తకు చెప్పొచ్చి, అమ్మాయి నేను బయట పాపం చేసి వచ్చాను రా చెప్పొచ్చా భార్యకు? అమ్మమ్మ తెలియకూడదు నా భార్యకి కదా. ఏమన్నారు మనుషులు? అమ్మో మా ఆవిడ ఒప్పుకోదరా బాబోయ్ ఇక అని చెప్పేస్తే, అమ్మ బాబోయ్ నాన్న కానీ సంగతి కానీ తెలిసిందంటే కొప్పు పట్టుకుని పప్పు వండేస్తుంది మా ఆవిడ. చెప్పకూడదు బాబోయ్, ఎవరికి తెల్లేను, ఎవరికి తెలకూడదా? అవునా? మరి నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, పైన్నవాడికి తెలీదా? పైన్నవాడు తెలీదమ్మా? తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? ఆయన చూస్తున్న దేవుడు. నీవు కూర్చునుట, లేచుట, నడుచుట, పండుకొనుట సమస్తం ఆయనకి కనబడిపోతుంది. నువ్వు అయితే ఏం చేయాలంటే ఒప్పుకో. ఒలే 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 పిల్ల 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 ఏంటి ఏదో దువ్వుతున్నావు నన్ను, ఏదో మేపేసావు నువ్వు. ఏమీ లేదా ఏమీ లేదా ఏమీ లేదా ఏం లేదా ఏం లేదు చెప్పు ఏంటో అంటుంది. ఏమంటుంది ఆమె? ఏంటి చెప్పు. ఏంటి అంట వెనకాల తిరుగుతా తోకలాగా. లేదా కాదా? ఏం చెప్పనా బాబు? చెప్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తుంది? పలానా అమ్మాయితో సంబంధం పెట్టుకొని వచ్చానే అంటారా? అనవా? అప్పుడు ఆమె ఏమంటుంది? ఏమంటుంది? నిజంగా మీరు చెప్పండి, ఏమంటుందమ్మా? ఏమంటారా మీరు? ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారో మీ భర్తలో అలాగా చెప్పారనుకో, ఏమంటారు మీరు? సరేలేండి, ఏదో తెలిసేదిలేక చేసి వచ్చేవులే, సరే పోదే బాని, ఇక మీదట వెళ్ళకు అక్కడికి అంటుందా? ఏమంటుంది? వెంటనే జంపింగ్ ఎక్కడికే? పోలీస్ స్టేషన్కి. ఇలా చేశాడు మా ఆయన, ఇలా తిరిగి వచ్చాడు, నాదిగా చెప్పాడు, నాకే చెప్పాడు. అవునా? వద్దు, ఇలాంటి ఆలోచనలు కాదు దేవుని బిడ్డలారా. ఒకవేళ తెలుసో తెలియక పొరపాటు జరగవచ్చు, తెలుసో తెలియక పొరపాటు చేసి ఉండొచ్చు,
తెలుసో తెలియక ఒక అబద్ధం ఆడొచ్చు. కానీ నువ్వేం చేయాలంటే ఒప్పుకోవాలా. ఎక్కడ? ఒకవేళ మనుషుల దగ్గర ఒప్పుకోకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఒప్పుకో. ఒప్పుకుంటే నీకేమొస్తుంది? ఒప్పుకుంటే నీకేమొస్తుంది బాబు? మేలు, దీవెన. ఎందుకు? వాక్యం సెలవిస్తుంది, అతిక్రమలను దాచిపెట్టుకున్నవాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతావు. ఎవరి వల్ల కనికరం పొందుతావు? దేవుని కనికరం నీ మీదకి వస్తుందయ్యా. దేవుని కనికరం మీ మీదకి వస్తుంది. క్షమిస్తాడు దేవుడు. క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఎవరు పాపములు క్షమిస్తాడంటే ఒప్పుకున్న వారి పాపాలని క్షమిస్తాడు దేవుడు. అవును, క్షమించే దేవుడు. ఎప్పుడు? ఆయన రాకముందే. ఆయన వచ్చేటికి క్షమాపణ లేదు. ఆయన రాకముందు, నీవు పోకముందు నీ పాపములు ఏమవ్వాలా? ఒప్పుకోవాలా. ఇదిగో దావీదు గారు చేసిన పాపాన్ని పాస్టర్ గారికి, ఏమండి, నాతాను ప్రవక్త గారికి చెప్పేశాడు. చెప్తే ఆయన అంటాడు, ఇదిగో నువ్వు సావకముందు యెహోవా దేవుడు నీ పాపములను పరిహరించేశాడయ్యా. నీ పాపాలు ఏం చేశాడు దేవుడు? ఒప్పుకున్నావు కాబట్టి. ఒప్పుకున్నవాడు ఎవడైనా సరే విడిచిపెడతాడు కదా. ఒప్పుకున్నవాడు ఎవరైనా విడిచిపెడతారు. ఇక మీదట పాపము జరగకుండా చూసుకుంటాడు. ఎందుకంటే మొదట జరిగింది తప్పు, మొదట జరిగింది చెడ్డ క్రియ, మొదట జరిగింది ఏమండి మోసపూరితమైనది. అయ్యో ఇది చేయటం వల్ల నాకు అన్యాయం జరిగింది, నేను నష్టపోయాను, ఇక మీదట నేను అలాంటి పనులు ఏమి చేయకూడదు. అలాగని ఎవరైనా జాగ్రత్త పడతారు. ఎవరంటే వాళ్ళు ఒప్పుకున్నవాడు జాగ్రత్త పడతాడు. ఒప్పుకోలేనుడు ఇంకా చేయాలని పరిగెడతాడు, ఇంకా చేయటానికి పరిగెడతాడు. ఆడు ఎవరంటే కానీ స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఒప్పుకోలేని వారు ఎవరైనా సరే చూడండి, పాపాలు ఒప్పుకోలేని వారు ఎవరైనా చూడండి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని పరిగెడతారు తప్ప ఇక్కడికి పులిస్ స్టాప్ పెడదాం, ఇంకొద్దురు నాయన ఇంతవరకు చేసుకొచ్చాను పాపాలు, ఇక పాపాలు చేస్తే నేను శాపం అవుతాను, శాపం అయితే దేవుడు నాశనం చేస్తాడని భయపడతారు. మరి ఒప్పుకోలేని వాడు ఏం చేస్తాడు? పాపమే తాగుతాడు, పాపమే తింటాడు, పాపమే చూస్తాడు. ఇక వాడి జీవితం అంతా పాపం. అదే అక్కడ అన్నాడు దేవుడు వాక్యంలో, రోమపత్రంలో చదివారు కదా, దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వనన్న వాడిని దేవుడంట వాడు చేయరాని కార్యాలు చేయటన్నిట్లు వాడి భ్రష్ట మనసుగా అప్పగిచ్చేస్తాడు. ఇంక ఇష్టం, వాడి ఇష్టం. తందలు ఆడతాడు, తాగుతాడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, ఏదైనా వాడు భయంకరంగా వాడి ఇష్టం జరిగించుకుంటాడని బైబిల్లో రాస్తుంది. సహోదరులారా, మనము కూడా దేవుని నమ్మిన బిడ్డలమే, చెడిపోకూడదు. మనము కూడా దేవుని ఆరాధించే బిడ్డలమే, పతనం అవ్వకూడదు. మనము కూడా బాప్తీసాలు పొందిన వారమే, నాశనం అవ్వకూడదు. అందుకే దేవుడు ఈరోజు చెబుతున్నాడు నీకు, ఒకవేళ గతంలో ఏదైనా తెలుసో తెలియక పొరపాటు జరుగుండొచ్చు, లేక అతిక్రమం చేసి ఉండవచ్చు, లేక దేవునికి వ్యతిరేకముగా ఆలోచించవచ్చు, లేక వాక్యానికి చోటు ఇవ్వకపోవచ్చు. అవన్నీ పాపాలే, అవన్నీ పాపాలే. వాటి వల్ల నీ మీదకు శిక్ష రాకుండా, ఆ శిక్ష వల్ల నువ్వు నాశనం అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా నువ్వేం చేయాలా? నీ పాపాలు ఒప్పుకోవాలా, నీ పాపాలు ఒప్పుకోవాలా. ఒప్పుకున్నవారు ఎవరైనా సరే దీవించబడతారు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము చూడండి, త్వరగా టైం అయిపోతుంది, త్వరగా చూడండి బాబు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం మొదట మాట చదవండి ఒకసారి. అమ్మా, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకుంటూ దేవునికి స్తోత్రం. ఎక్కడమ్మా? మందిరము దగ్గరంట. అయ్యా, ఎక్కడ ఒప్పుకున్నాడంట పాపాలు? దేవుని మందిరం దగ్గర. దేవుని మందిరములో నువ్వు నేను తప్పనిసరిగా నీ పాప జీవితానికి ప్రాయశ్చిత్తం జరిగేటట్లుగా నీ పాపాలను ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకపోతే పాపం పోదు నీలోను. యేసు ప్రభువారు ఎంత రక్తము కార్చినా, ఎంత రక్తము కాలలై పారినా, నువ్వు కానీ ఒప్పుకోకపోతే నీ పాపం ప్రాయశ్చిత్తం లేదు. నీ పాపానికి నువ్వే కారణం. ఒప్పుకోవాలి నువ్వే. పాపం చేసింది ఎవరు? నువ్వే కదా. పాపం చేసిన వ్యక్తి ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే అప్పుడు ఏం చేస్తా? యేసు రక్తము
సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఏమండి, ఇదిగో ఎజ్రా అన్న అతను, ఈయన ఒక సేవకుడు, ఈయన ఒక దైవజనుడు, ఈయన ఒక మంచి ప్రవక్త, విశ్వాసి, దేవుడంటే ప్రాణం ఈయనకి. పాపమేమి చేయలేదు, కానీ ఎజ్రా అన్న అతను పాపం చేయలేదు, కానీ పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఎవరు పాపాలు అనుకోవచ్చు మనం? ఎవరు పాపంలో చూడండి, అక్కడ వాక్యంలో ఉంది కింద. ఎజ్రా ఏడ్చుచు దేవుని ఎదుట సాష్టాంగపడి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ, ఇశ్రాయేలులో స్త్రీలు పురుషులు అందరూ ఏకమై వచ్చేసారు దగ్గరికి, ఆలయం దగ్గరికి వచ్చేసారండి. ఈయన పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అర్థమవుతుందా మీకు పాయింట్? ఎజ్రా అంటే నాలాంటోడు ఒక్కడు ప్రార్థన చేస్తాను, ఇక్కడ పాపాలు ఒప్పుకుంటున్నాను, పాపాలకు ప్రాయశ్చిత్తం చేయ ప్రభు అని ఒప్పుకుంటున్నానండి. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అంటే నా పాపాలు మీరు ఆలకించడానికి వచ్చారా? నా పాపాలు మీరు చూడటానికి వచ్చారా? వాళ్ళు ఏమంటారు చూడండి, అక్కడ గొప్ప సమూహం వచ్చేసిందంట. కూడి వచ్చి బహుగా వేడవగా ఏలాము కుమారులలో ఒకడు ఏమన్నాడు? దేశములో ఉన్న అన్య జనాల్లో ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్నారంట. పాపమా? పెళ్లి చేసుకుంటే పాపమా? బైబిల్ చూడండి ఒకసారి. పెళ్లి చేసుకున్నారా, తీసుకున్నారా? పెళ్ళే చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న వారికి ఏం పట్టిందో ఆలోచించండి ఈ వాక్యం. ఏమండి, ఇశ్రాయేలులో అంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డలు, యెహోవా నమ్మిన బిడ్డలు, యేసు ప్రభువుని ఆరాధించే బిడ్డలు, వీళ్ళందరూ ఎజ్రా ప్రార్థన చేస్తామంటే ఈ ప్రార్థన వెళ్ళి వారి హృదయాలు తాకింది వెళ్ళి, ఈ ప్రార్థన ప్రభావం వారి మనసులు కదిలించింది వెళ్ళి, అందరూ కట్టగట్టుగా వచ్చారు. స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చేసారు. వచ్చేసి అంటున్న మాట ఏంటంటే, మేము దేశమందున్న అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని దేవుని దృష్టికి ఏం చేశారు? మరి పెళ్లి చేసుకుంటేనే పాపం అంటే మరి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏంటి? అది పుణ్యమా? చెప్పాలి మీరందరూ. ఘాటుగా ఉంది కదా ఇవాళ కూర కదా, ఘాటుగా ఉంది కదా, ఘాటుగా ఉంటాయి. ఘాటు లేకపోతే నీకు నిశా ఎక్కదు. దేవుడిస్తున్నాడు ఇది హెచ్చరిక. అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటేనే పాపమంట. మరి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎంతమంది ఉన్నారు సంఘాల్లో ఈరోజు? ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఈరోజు? అక్రమ సంబంధాలు. ఎంతమందితో పెట్టుకున్నావు? ఇప్పుడు ఎంతమంది నీకు భార్యలు, ఎంతమంది నీకు భర్తలు, ఎంతమంది? వాక్యమైంది, జాగ్రత్త. నా దేవునితో నువ్వు సెలగాటం ఆడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నావు. నీకు నచ్చినోడితో నువ్వు పారిపోతావా? నీకు నచ్చిన దాంతో తిరుగుతూ ఉంటావా? ఒక నియమం లేదా? ఒక నిజాయితీ లేదా? ఒక దేవుని కట్టుబాటు లేదా? ఒక దేవుడిచ్చిన ఆజ్ఞ లేదా? ఏం చేస్తున్నావు? జాగ్రత్త సహోదరులారా. ప్రమాదం పొంచి ఉంది, అపాయము సిద్ధముగా ఉంది. అది నీ మీద పడక ముందే నీ పాపాలు ఏం చేయాలా? ఒప్పుకొని ఇక మీదట పాపము చేయకుండా ఉండాలి. ఏమండి, యేసుప్రభు రోజు ఆ స్త్రీని ఏమన్నాడమ్మా? వాళ్ళందరూ పోయారు. ఏమ్మా ఎవరు శిక్షించలేదా అంటే, ఎవరు శిక్షించలేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ నువ్వు ఒకటి చేయాలమ్మా. ఏంటి ప్రభువా? ఇక మీదట నువ్వు పాపము, ఇక మీదట నువ్వు వ్యభిచారము, ఇక మీదట నువ్వు అక్రమంగా తిరగటము, ఇక మీదట నువ్వు అన్యాయము, ఇక మీదట అబద్ధాలు చెప్పటము మానేయ్. అది దేవుడు చెప్పాడు. ఇంతకుముందు చేసి ఉండొచ్చు, ఇంతకుముందు అబద్ధాలు మాట్లాడుండొచ్చు, ఇంతకుముందు అక్రమంగా అన్యాయంగా తిరిగి ఉండొచ్చు. ఇక మీదట దేవుని బిడ్డలారా దయించి ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ మారాల, మనమందరం మారాల. ఎందుకు? మన మేలు కోరి మన దేవుడు చెప్పుచున్నాడు.
నీ మేలు కోరి, నీ క్షేమము కోరి, నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచాలని దేవునికి ఆశ ఉంది. కానీ నీ పాపాలు ఒప్పుకోవట్లేదు, నువ్వు నీ పాపం విడిచిపెట్టలేదు, నువ్వు నీ అక్రమం, నీ అన్యాయాన్ని వదలట్లేదు, నువ్వు అబద్ధాలు మోసం మానట్లేదు, అదే నీకు శాపము, అదే నీకు శాపం, అదే నీకు శాపం. నువ్వు చేసేదే నీకు శాపం. అలా శాపం ఉంటే దీవించబడలేము, అలా శాపం ఉంటే ఆశ్రయించబడలేము, అలా శాపం ఉంటే దేవుని దీవెన రాదో. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయి, నువ్వు ఎన్ని సంవత్సరాలు గుడికి రా, నువ్వు ఎన్ని సంవత్సరాలు వాక్యం వినో, పాపం విడిచిపెట్టకుండా విన్నావా? పాపం వదలకుండా వాక్యం వింటున్నావా? నువ్వు పాపాన్ని గురించి ఆలోచించకుండా వాక్యం వింటున్నావా? నువ్వు పాపము లోపల ఉంటే వాక్యం ఎలాగెళ్తుంది? లోపలికి వెళ్తుందా? వాక్యం వెళ్తుందా? హృదయం నిండా కుళ్ళు ఉంది, వాక్యం వెళ్ళి ఎక్కడుంటుంది? దానికి స్థలం లేదు కదా, దానికి చోటు లేదు కదా. ఎక్కడ నివసిస్తుందో వాక్యం వెళ్ళి? వాక్యం నివసించాలంటే నీ హృదయం అలా కడగబడాలా, నీ హృదయం పరిశుభ్రం అవ్వాలా, నీ మనసు తేటగా ఉండాలా. అప్పుడు దేవుని వాక్కు నీ మనసులోకి వెళ్తుంది, నీ హృదయంలోకి వెళ్తుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధుడువు, అప్పుడు నువ్వు పవిత్రుడువు, అప్పుడు దేవుడు పరిశుద్ధుడు. నిన్నుతో సావాసం చేస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ గృహంలో ఉంటాడు, నీ కుటుంబానికి, నీ భార్య పిల్లలందరినీ కూడా దేవుడు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దయించి మన పితరుల వలె, ఏమండి, మన పితరుల వలె మనం తిరుగుబాటు చేయకూడదు. మన పితరుల వలె, మన పూర్వీకుల వలె, మన పెద్దల వలె దేవుని మాటను వ్యతిరేకించవద్దు. మరి ఒక సేవకుడిగా, మీతోటి స్నేహితుడిగా బ్రతిమాలి చెప్పేది ఏంటంటే, మీరందరూ దేవుని వైపు చూడండి, మీరందరూ దేవుని మాటనే వినండి, మీరందరూ దేవుని నామాన్నే ప్రార్థన చేసుకోండి. మీ పాపాలు ఒప్పుకొని, మీ అతిక్రమలన్నీ ఒప్పుకొని, మీ దోషములన్నిటిని ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలుకోండి. ఆ దేవుడు ఒకవేళ దయతల ఇస్తే, ఆయన కనికరం నీ మీద పడితే, నీ దోష పాపాలన్నిటిని క్షమించి నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ వాక్యమున వినికిడిలో దేవుడు బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? మీకు దేవుడు ఏదైనా మేలు చేసి ఉంటే మీరు రండి, సాక్ష్యం చెప్పచ్చు. లేకపోతే లేచి నుంచోండి. సాక్ష్యాలు లేరు కదా? లేరా? లేరు కదా? లేరు. ఉన్నావా? ఉంటారా? మరి సై చూపిస్తావు నాకు? నీ సాక్ష్యం కదా, నువ్వే చెప్పాలా? నాకు సై చూపిస్తావు?